అందరికీ ప్రకృతి ఆశీస్సులు ఉండాలని ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటూ మీ రైతే రాజుగా నాగరాజు అనే నేను శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో 15 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తూ ఈ సమాచారాన్ని ప్రతి నెల మొదటి ఆదివారం నా పొలంలోనే శిక్షణ ఇస్తూ ప్రతిరోజు కాన్ఫరెన్స్ ఉంటుంది. సాయంత్రం రాత్రి 7:30 నుంచి 8:30 వరకు ప్రతిరోజు మన రైతుల సందేహాలకి, సమస్యలకి, ప్రశ్నకు సమాధానాలు తప్పకుండా ప్రతిరోజు ఉంటాయి. ఈ విధంగా ఆచరిస్తూ మన వ్యవసాయాన్ని ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలియజేస్తున్నాం, 2027 ఉగాది పండగ జరిగిన తర్వాత శ్రీరామనవమి మధ్యలో హైదరాబాద్ నది ఒడ్డున 3 రోజుల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. ఒకరోజైతే మనందరం అంత సంబరాలు జరగవు. దాని పేరు కూడా మనం కలియుగ ప్రకృతి రైతు ఉత్సవం నామకరణం చేశాం. ఆ ఉత్సవంలో రాజకీయ నాయకులు, గోమాతను రక్షించే వాళ్ళు, ఆధ్యాత్మిక మహానుభావులు, మొత్తం ప్రజలందరూ అక్కడ మనం పండించిన ఆహారాన్ని వండి వాళ్ళకి ప్రసాదంగా అందించి, మనకు పండించిన ధాన్యం మార్కెట్ కావాలంటే వినియోగదారులు కావాలి. ఆ వినియోగదారులందరూ రాజకీయ నాయకులు కావచ్చు, ఆధ్యాత్మిక కావచ్చు, సామాజిక, మొత్తం అందరికీ ఆ రోజు మన ప్రసాదం నైవేద్యంగా తినిపించి 3 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము ఒక 100 మందితో మొదటగా ప్రారంభించాలనుకున్నాం. 100 మందిలో మీరు కూడా ఒకరు కావచ్చు. ఆ కార్యక్రమ ఉద్దేశం ఏమంటే, మన రైతు ఇప్పుడు పండించిన ధాన్యం కానీ, ఆకుకూరలు కానీ, ఏదైనా కానీ మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కావున మనం బెంగళూరు, హైదరాబాదు, ఒక అమరావతి కూడా నెక్స్ట్ ఈ విధంగా మార్కెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో మీరు పండించిన వాళ్ళు మీకు తెలియజేస్తాం. మీరు గ్రామాల్లో అమ్ముకున్నా పర్లేదు, మిగిలినది మళ్ళీ పట్టణాలకు అమ్మినా పర్వాలేదు. ఈ విధంగా మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మన రైతు పండించిన ఆహారాన్ని అక్కడే వండి పెట్టి 3 రోజులకి తినబెట్టి మనం ఫ్రీగానే, ఆ విధంగా ఒక సిటీల్లో ఒక బ్రాండ్ ఉంటుంది మనకి, ఆహారామృతం అని. ఆ బ్రాండ్తో మనము ప్రకృతి రైతు పండించిన ఆహారాన్ని ఆ రోజు అక్కడంతా 3 రోజులు మార్కెటింగ్ చేస్తాం. మనం ఇప్పుడు 2026 జూన్లో వర్షాకాలంలో మీరు ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంట వేసుకోండి. ఆ అరెకరంలో వేసుకోండి, ఎకరం వేసుకోండి, 5 ఎకరం వేసుకోండి. మీరు పండించిన ధాన్యాన్ని మేము అక్కడ ప్రదర్శనగా అందరికీ అందిస్తాం. అది మీ తీసుకున్న ఆహారం, మీ వెనకల బ్యానర్ ఒకటి ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది, దాంతోపాటు మీరు ఫోన్ నెంబర్ ఉంటుంది. అక్కడ మీ ఆహారం తీసుకున్న వాళ్ళకి మీరు ఆ ఫోన్ నెంబరు అవన్నీ ఇస్తే భవిష్యత్తులో మీరు ఈ ఆహారం మాకు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యం కావాలంటే ఆవుతో పండించిన ఆహారం కావాలి, అనారోగ్యం కావాలంటే ఆసుపత్రి పోవాలి. దానికి మేము చాలా విషయాలు మీకు పంచుకునేదానికి ఇక్కడ సమయం కాదు. ఇది పరిచయం మాత్రమే. ఈ వేదిక అనేది పరిచయం మాత్రమే. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి మేము ఈ వేదిక మీద ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నామంటే నేను తీసుకునే ఆహారం, నేను తీసుకునే వ్యవహారం, వ్యవసాయమే కారణం. రైతు దేవుడు, రైతు రాజు, ఇవన్నీ నిరూపించడానికే 2027 ప్రతి ఒక్కరికి ఆ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం అనుకున్నాం. కాబట్టి దాంట్లో మీరు 100 మంది, మీలో కూడా ఎవరైనా ఉండొచ్చు. ఆల్రెడీ మేము చాలా ఇట్లా కార్యక్రమాలు చేసేవాళ్ళము. 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉండి ఈరోజు ఇక్కడ రంజాన్ రమేష్ గారికి సహకరించిన దాతలు చాలామంది ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారిలో. ఇక్కడ మనం ఆ కార్యక్రమం రంజాన్ రమేష్ గారు ముందు నిలబడి చేతిలో రూపాయి లేకపోయినా కూడా ఈ కార్యక్రమం చేద్దామంటే మేము కూడా ఒప్పుకున్నాం. మాకు తగిన సహాయం మేము కూడా దగ్గర ఈ విజయవాడ చుట్టుపక్కల ప్రకాశం చాలామంది ఇచ్చారు డబ్బులు. ఎందుకంటే మనకు దగ్గర డబ్బులు లేవు. మనకు తెలియాలి, మనం ఒక పరిచయం చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలంటే మహానుభావులు ఉన్నారు. గోమాత మీద, ప్రకృతి మీద, అన్నదాత మీద దయగలన చాలామంది మహనీయులు ఉన్నారు. ఎందుకంటే మేము తిరిగి తెలుసుకున్నాం. ఒక తల్లి ఇక్కడ కార్యక్రమం జరుగుతుందంటే ఇమీడియట్లీ నేను ఏదో 5,000 అడుగుతాను, ఎక్కువ ఆశించను ఎవరిని కూడా, కానీ 12,000 రూపాయలు ఈరోజు కార్యక్రమానికి ఇచ్చింది. అలాగే ఒక మహానుభావుడు మనకు కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ఎప్పుడో ఒంగోలులో నేను 2015లో కార్యక్రమం పెట్టాం ప్రకృతి వ్యవసాయం. ఆ మహానుభావుడు కూడా హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన కూడా 3,000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయంగా
అడగంది అమ్మ పెట్టదన్నారు. ఈరోజు అన్నదాతను కాపాడుకోవాలి, గోమాతను ఆదుకోవాలి అంటే కార్యక్రమం తప్పకుండా మనం ప్రచారం చేయాలి. మంచి సత్యమైన విషయాలు వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళు చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళలో రోజు కాన్ఫరెన్స్ పాల్గొంటారు, చాలామంది ఏదో అపోహల్లో, అనుమానాల్లో, కంగారులో ఉంటారు. కాన్ఫరెన్స్లోకి వచ్చిన తర్వాత రోజు ఒక సందేశం రాస్తుంటాను. ఆ సందేశంలో ఏదో ఒక పాయింట్ వాళ్ళ మనసులో చలనం వచ్చేసి వాళ్ళకి అంత ఆనందభరితులవుతారు. అలాంటి వాళ్ళు దీంట్లో కూడా ఉన్నారు. అన్న నేను ఏదో అనుకుంటాంటే మీరు రాసిన సందేశంలో ఒక పాయింట్ చూసి నాకు చలనం వచ్చింది. కాబట్టి ఈ విధంగా మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆచరించే మనసు ఉంది, మార్గం చూపించాలి. మనతోటి రైతన్నలు కూడా మన మార్గం చూపించాలి. గతంలో మనం కూడా ఇలాంటి వ్యవసాయం తెలుసుకొని నేర్చుకునే కదా మనం చేస్తున్నది. మరి మిగతా రైతులు కూడా మనం తెలియజేయాలి. ఆకలిగా ఉన్న వారికి అన్నం ఎట్లా పెడుతున్నామో ఆచరించే వారికి సమాచారం అందించాలి. ఈ విధంగా కంటికి నిద్ర లేకుండా కన్నీళ్లు కారుతున్నా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు కష్టం. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదిలో ఎవరూ నేర్పించే వాళ్ళు లేరు, ప్రకృతి నేర్పిస్తుంది, ప్రకృతిని నమ్ముకున్నారు, ఆ విధంగానే చేస్తున్నారు. అలాంటి వారిలో మళ్ళా మనకింకా సాధనలో మంచి అనుభవాలున్న అందరి సందేశాలు తీసుకొని ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంది. తలా ఒకరు ఆచరించి ఆలోచించి వాళ్ళ భావాన్ని స్వయానుభవంలోకి తెచ్చి మళ్ళా స్వభావంలోకి తెచ్చి దాన్ని అనుభవంలోకి తెచ్చి ప్రతి ఒక్కరూ ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. ఈ విధంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో మనం కూడా చిన్న రైతు నుంచి తీసుకొస్తున్నాం. ఈ చిన్న రైతు అరెకరంలో ఎకరంలో పండించి రోజుకు 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నాం. ఎవరైనా 1వ తరగతి నుంచే రావాల్సిందే, ఎవరైనా ఆల నుంచి మొదలు పెట్టాల్సిందే. ఆ విధంగా మనం అమ్మకు పుట్టినాం, ఆవుతో మొదలు పెట్టాలి మన జీవితం అని ఏనాడో భారతీయులు చరిత్రలో లిఖించదగా రాసేశారు. విద్యలోనే అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడత ఊయల ఎలుక ఏనుగు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే చిన్నప్పుడే బాల్యంలోనే అమ్మకు పుట్టిన తర్వాత ఆవుతో ఉండాలి, అప్పుడే మన ఇల్లు నిండు నూరేళ్ళు వర్ధులుతుంది. ఆ తర్వాత అమ్మ ఆవు ఇల్లు 3 అయిన తర్వాత ఈగ ఉడత ఉలక ఎలుక ఏనుగు ఇవన్నీ ఉంటే జీవ వైవిధ్యం అంటాం. ఈ జీవ వైవిధ్యం ఉంటేనే సేద్యం, ఆ సేద్యం తింటేనే నైవేద్యం. ఇట్లా అద్భుతమైన ఆహారం మనం తీసుకుంటే రైతన్నకు సాటి ఎవరూ లేరు. ప్రకృతిని మించింది ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ప్రకృతి శాశ్వతమైనది, స్థిరమైనది, సుస్థిరమైనది. ప్రకృతి ఎప్పటికీ మారదు. రైతు మార్పు చెందినాడు, తప్పు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు రైతు అప్పులు, ఆత్మహత్యలు, ప్రజలకి నొప్పులు, ఆసుపత్రులు, ప్రకృతిలో వైపరీత్యాలు. పంట పెట్టినప్పుడు వర్షం రాదు, పంట పెరిగేటప్పుడు వర్షం వస్తుంది, పంట లేనప్పుడు వర్షం వస్తుంది, పంట బాగా పండినప్పుడు వర్షం వస్తుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారం. బీపీ, షుగరు, రకరకాల రోగాలు వచ్చి ఎంత చంచలంగా మనం ప్రవర్తిస్తున్నామో విషతుల్యమైన ఆహారం తీసుకొని. ఆ విషం కూడా ఈ భూమికి ఆకాశానికి కనెక్షన్ ఉంది, మీరు లేదనుకుంటున్నారేమో. అద్భుతమైన కనెక్షన్ ఉంది. కాబట్టి ఇక్కడ భూమి కూడా వేడెక్కి విపత్తులు, వైపరీత్యాలు జరగడానికి కారణం భూగోళం వేడెక్కినప్పుడు, ఋతువులు మారినప్పుడు పంట పండడానికి కూడా అవకాశం లేదు. మన పెద్దలు ఒక ఋతువులోనే ఈ పంట వేయాలని చెప్పారు. దానికే మా సైడ్ అయితే ఒక అనుభవం ఉంది. పంటకు అదును ఉండాలి, చేనుకు పదును ఉండాలి. తేమ లేనిది ఏ పంట పండదు. పండుతుందా? పంటకు అదును ఉండాలి. ఏ కార్తీలో ఏ పంట వేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో విషం లేకుండా చేయిస్తున్నాం, కానీ ఫలితాలు రావడానికి, పవిత్రమైన ఆహారం కావడానికి 2 మార్గాలు. అవి కార్తుల్లో ఏ పంట ఎప్పుడు వేస్తే అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది. మీరు అనుకుంటున్నారు ఏ వెన్న వేస్తే పంట పండుతుంది లేని, కాదు. ఏ సమయానికి మనం ఎట్లా ఆహారం తీసుకుంటున్నామో 3 పూట్ల, ఆ సమయానికి కూడా మనం 3 ఋతువుల్లో మనం పంటలు పెట్టుకోవాలి. ఈ విధంగా విషం లేకుండా చేయడం మొదటి పని. ఆ తర్వాత కార్తుల్లో ఎప్పుడు పంట వేయాలనేది 2వ పని. అయితే ఎవరికి వారే యమునా తీరే ఇలాగ అందరూ ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటున్నారు. కానీ యూట్యూబ్లో చూసి కొన్ని శిక్షణా కార్యక్రమాలు పాల్గొని ఒకరికొకరు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలి. మన పెద్దలు ఏ కార్తీలో పెట్టారు, అద్భుతమైన ఆ కార్తీలో ఆ పంటకి ఉష్ణోగ్రత అన్నీ ప్రకృతి అనుకూలం. మనం ఇచ్చేది ఏది కూడా అననుకూలం. కాకపోతే ఆ భూమి తల్లి నువ్వేమన్నా ఇచ్చుకో, యద్భావం తద్భవతి, నువ్వేమిస్తే నీకు అదే గతి. పండితే పండొచ్చు, లేకపోతే లే, ఎండితే ఎండొచ్చు, లేకపోతే లే. బ్రహ్మంగారు కూడా చెప్పారు, పంట పండినా కరువే, పంట ఎండినా కరువే. విన్నారు ఎవరైనా? విన్నవాళ్ళు చేతులు ఎత్తండి, సంతోషం అవుతుంది నాకు. కాలజ్ఞానులు విన్నవాళ్ళు చూడండి, ఒక 5-6 మంది ఉన్నారు. కాలజ్ఞానం అనేది మనలో అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందుకే ఇక్కడ అందరూ వినని వారు కూడా అలా అని కాదు. ప్రకృతి మీకు ఒక అనుమతి ఇచ్చింది. నిజంగా మీ మనసులో మంచి ఆహారం తీసుకో,
మంచి వ్యవసాయం చేసుకొని మీకు ఒక అనుమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీనికి ఒక వేదిక ఉండాలా వద్దా? ఒక సాధన ఉండాలా వద్దా? ఒక సమయం వెచ్చించాలా వద్దా? మరి ఈరోజు అమ్మగారు నాకు ఇంటి దగ్గర ఎనుములు ఉన్నాయి, నాన్న ఒక్కడే, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. నాకు ఆవులు ఉన్నాయి, 4 ఆవులు ఉన్నాయి, వదిలేసి వచ్చాం మా ఇంటి వాళ్ళకి. ఎప్పుడు రైతులతో ఏం పని నీకు, రైతులు ఏం పెడతారు నీకు, ఈ విధంగా చేస్తున్నావని చెప్పకూడదు. చెప్తే వాళ్ళు బాధపడతారు, ఇంట్లో మైక్ పట్టుకొని ఎక్కడ చూసినా మమ్మల్ని గురించి చెప్తున్నామని. చెప్పకపోతే మీరు ఆలోచన చేస్తారు, అరే ఎందుకు మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని. వాస్తవాలు అవి, చెప్పక తప్పదు. ఎందుకంటే మనోధైర్యం మీరు నింపాలంటే మేమేదో అన్నీ మాకు సహకరించినట్లు మాకున్నట్లు మీరు భావించుకుంటారు. తప్పు. మనసున్న మనిషికి సుఖము లేదంతే, సుఖము లేదంతే. సుఖం ఉందనుకో ప్రాణము అనారోగ్యం పాలే. ఎంత కొటేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆయన ఏదో ఒక పాట తాగి పాడినాడు అనుకో, కానీ మనం తాకనే పాడుతున్నాం. మనసున్న మనిషికి సుఖం ఉండదు ఎప్పటికి కూడా. సూర్యునికి సుఖం ఉందా? అందుకోసమే మీకు నిత్యం సూర్యుడు. ఒకసారి ఆలోచించారా? సూర్యుడు ఏమన్నా నిద్రపోతున్నాడా? చెప్పండి. సూర్యుడు నిద్రపోతున్నాడా? ఉందేమో నిద్ర? లేదు. రైతు కూడా నిద్రపోయినా కూడా ఎక్కడ ఉంటుంది గమనం? పంట మీద ఉంటుంది. నిజమే కదా? నిద్రలో కూడా అదే ఉంటుంది, నిద్రపోయినా కూడా అదే ఉంటుంది. సూర్యుడు ఎట్లా ఉదయిస్తున్నాడో రైతు శ్రమించకపోతే ఎవడి ప్రాణం లేదన్నా. సూర్యుడు ఉదయించినా రైతు శ్రమించకపోతే ప్రాణం ఉందా? లేదు. కాబట్టి సూర్యునితో సమానమైన వీరుడెవరు? రైతు. మొట్టమొదటి బిడ్డ, ప్రథమ బిడ్డ రైతు, ముద్దు బిడ్డ. అలాంటి రైతు ఏం తప్పు చేశాడు? ఆవును సంతకు పంపించాడా లేదా? కాబట్టి ఈ సమావేశానికి మనల్ని ఇక్కడ తన సొంత ఊరైన బాపట్ల జిల్లా ఆదిపూడి వాస్తవ్యులు ఎవరు? రంజాన్ రమేష్. ఆయన తపన ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో 108 మందికి అప్పుడు సత్కారం చేశాం. మళ్ళీ నా సొంత జిల్లాలో నా సొంత గడ్డ మీద వెళ్ళిన ఆసక్తితో 1 నెల అయింది ఆయన నిద్రపోకుండా. రంజాన్ గారు 1 నెల నుంచి ఒక్కడే కార్యక్రమాలు చూసుకుంటాం. మేము పైనుంచి గైడెన్స్ ఇస్తున్నాం, ఏది ఎప్పుడు చేయాలో ఎలా చేయాలని. అన్ని చోట్ల నుంచి మనకు కావాల్సిన ఈరోజు తల్లిగారు శాలువాలు, సర్టిఫికెట్లు, ఏమి కావాలో ఈ కార్యక్రమానికి ఉప్పు నుంచి అన్నీ మనమే పంచుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కావున ఇది మళ్ళా మనం ఎన్నో ఉత్సవాలు, పండుగలు చేసుకోవడానికి సమయం వెచ్చిస్తున్నాం. కావున మీరందరూ దయచేసి ఈ కార్యక్రమంలో ఏమైనా తప్పులున్నా, రంజాన్ ఒక్కడే చేశారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏమైనా తప్పులున్నా వంటల్లో కానీ మాటల్లో కానీ ఇక్కడ ఏదైనా కార్యక్రమం కానీ మీకు మీరే మన్నించాలని, మీరే మన్నించుకోవాలని మా మనవి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా దయచేసి ఈ కార్యక్రమంలో ఎటువంటి మీకు లోపాలైతే ఉండవు, ఏమైనా ఉంటే కూడా సరిదిద్దుకోవాలని మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈరోజు రంజాన్ రమేష్ గారి కోరిక మేరకు, ఆసక్తి మేరకి ఈ కార్యక్రమానికి మనకి ఈ అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో గోపుత్ర ప్రకృతి ఉత్తమ రైతు సదస్సు నిర్వహించడానికి కారణం, రంజాన్ రమేష్ గారికి గోవు అంటే మహాప్రాణం. తన కుటుంబానికి కూడా అన్ని పేర్లు మార్చేశాడు. దూదేకుల వంశస్థులైనా ఇక్కడ కులాలు మతాలు వర్ణించేస్తున్నా అనుకోద్దండి. మనకు కులాలు లేవు, మతాలు లేవు. రైతుకి ఆహారానికి కూడా లేవు. పంచభూతాలు కూడా కులాలు మతాలు లేవు. ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ అంటే ఫలానా మతం అని మనం అనుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, మతాల్లో కూడా ఎందరో మహానుభావులు సాక్షాత్ మా దగ్గర ఆవును పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఆ రంజాన్ రమేష్ గారి ఆసక్తి చాలా గొప్పది. అన్నగారు కార్యక్రమం చేయాలా మళ్ళీ అంటే తప్పకుండా చేద్దామని చెప్పాం. నీ దగ్గర పెట్టుకో కాసేపు. ఆ విధంగా ప్రత్యేకంగా రంజాన్ రమేష్ గారికి ఆయన కృషికి ప్రకృతి ఆయనకు సహకరించినందుకు, ఆయన మనస్ఫూర్తిగా ఆయన చేస్తున్నందుకు అందరం మనస్ఫూర్తిగా ఆయన్ని మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.